ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఖ్యాబలం పరంగా కూటమికి మెజారిటీ ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఖ్యాబలం పరంగా కూటమికి మెజారిటీ ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అనేక సమీకరణాల మధ్య 5 ఎంపికకు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. ఈ కసరత్తులో భాగంగా బీజేపీకి 1 సీటు, జనసేనకు 1 సీటు, టీడీపీకి 3 సీట్లు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా 5 మాత్రమే పోటీ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఇక 5 మాత్రమే పోటీ చేయడం, వైసీపీ నుంచి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవం అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కొద్దిసేపు క్రితమే విత్డ్రావల్ కూడా సమయం ముగిసినందున మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి ఒక బులెటిన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి తిరుమల నాయుడు, యనమల రామకృష్ణ ఈ 5 స్థానాల్లో కూడా బి తిరుమల నాయుడిని తిరిగి ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి అవకాశం కల్పించారు. అదేవిధంగా కావలి గ్రీష్మకు అవకాశం టీడీపీ నుంచి కల్పించడం జరిగింది. ఇక బీద రవిచంద్ర కూడా ఎమ్మెల్సీగా టీడీపీ నుంచి అవకాశం కలిగించారు. బీసీ అదేవిధంగా ఎస్సీ కాంబినేషన్ లో ఈ మొత్తం కూడా టీడీపీ నుంచి సీట్లు ఇవ్వడం జరిగింది. అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిదెల నాగేంద్రరావుకు అవకాశం కల్పించారు. దానిలో భాగంగా ఆయన కూడా నామినేషన్ తొలిగా ఆయనే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక బీజేపీ నుంచి సోము వీర్రాజుకి ఆఖరి నిమిషంలో ఆయన నామినేషన్ వేసినప్పటికీ కూడా ఉన్న 5 సభ్యులు నామినేషన్ దాఖలు చేయడం, 5 స్థానాలు కూడా ఏకగ్రీవం అయిన నేపథ్యం ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే మాత్రం ఎన్నికల సంఘం నుంచి అదేవిధంగా రిటర్నింగ్ అధికారి నుంచి కూడా ప్రకటించి వారికి సర్టిఫికెట్లు కూడా అంటే గెలుపొందినట్లు సర్టిఫికెట్లు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సత్య.